హలో ఎవరోన్. సో ట్రంప్ గారి నోబెల్ బహుమతికి పుతిన్ గారి ప్రధాన కారణం అంటున్నారు. సో దీనికి నరేంద్ర మోదీ గారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫుల్ హ్యాపీగా ఉన్నారంట. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. పుతిన్ గారే కారణం అంటున్నారు ట్రంప్ గారి నోబెల్ బహుమతికి. సో ఏం చెప్తారు సార్? ఇది గత నెల రోజులుగా ట్రంప్ గారు నోబెల్ శాంతి బహుమతి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా తనకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేది వైరల్ అవుతున్న అంశం. పాకిస్తాను ఇండియాకి యుద్ధం నేనే ఆపాను, ఉక్రెయిన్ రష్యా నేనే ఆపాను, ఇరాను ఇజ్రాయిల్ నేనే ఆపాను, ప్రతిదీ ఇరాక్లో కూడా సైనికుల్ని వెనక్కి రప్పించుకున్నాను, ఏవో రకరకాలుగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే ఆయన ఈ సంవత్సరం ప్రకటించే నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకోవటానికి ప్రకటించాడు అన్నట్టుగా ఒకటి. సో దీని మీద రకరకాలుగా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొన్న పుతిన్ గారిని కలిసినప్పుడు కూడా పుతిన్ డూపుని పెట్టారని ఒక నేషనల్ ఛానల్ ఫుల్గా హడావుడి చేసింది. పుతిన్ని డైరెక్ట్గా కల్పించలేదు, ఊరికే ట్రంప్ వచ్చాడు కదా ఆయన ఏదో ఆయన గోడు వినిపించుకుంటాడని హడావిడి చేస్తే పుతిన్ గారికి టైం లేక ఆయన లాంటి ఇంకో వ్యక్తిని ట్రంప్తో కల్పించినట్టుగా కీవ్ వేదిక మీద మాట్లాడినట్టుగా చూపించారంటున్నారు. కానీ అందులో వాస్తవం లేకపోయి ఉండొచ్చు. మేబీ కొన్ని యాంగిల్స్లో వాస్తవం అయినా ఉండొచ్చు. ఎందుకంటే ఊరికే సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడు కదా. రష్యా వాడు ఎవరికి లెక్క చేయడు. ఈ అమెరికా వాడు కూడా ఎంతసేపు మన మీద సుంకాలు విధించి వాళ్ళకి చెప్పి వీళ్ళకి భయపెట్టి వాళ్ళకి చేస్తాడు. కానీ రష్యా వాడు లాంటి ఏం చేయలేడు వాడు. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద దేశము, అత్యంత బలమైన శక్తివంత దేశంగా ఉండేది రష్యానే. దాన్ని యుఎస్ఎస్ఆర్ విడిపోయిన తర్వాత కొంత ఇదయింది, కానీ లేదంటే రష్యాని కొట్టే ఇదే లేదు ఎప్పుడు. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ వీడి స్వార్థం కోసం వీడి యొక్క చుట్టాలు బంధువులు ఒక 6-7 మంచి ఎంటర్ప్రైనర్స్ బిజినెస్ మెన్ ఉన్నారు. వాళ్ళ యొక్క బిజినెస్ను పడిపోకుండా వాళ్ళ షేర్లు పెంచడం కోసం నేను లేకపోయినా నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి, నోబెల్ శాంతి బహుమతి కొట్టేస్తే నేను అమెరికన్ ప్రెసిడెంట్గా నాకు ఇది ఉండిపోతుందని నాకు తాపత్రయం. వయసు ఒకటి అయిపోయింది, 70 పైన ఉన్నాడు. సో ఇన్నింటి మీద ఏదో ఒకటి చేసి ఒక ఇది చేసుకోవాలనే తాపత్రయంలో అన్ని దేశాలు తిరిగి ఎక్కడికి వెళ్ళి ఏవో వాగుతున్నాడు. దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా దుబాయ్ రాజును కలిసినప్పుడు ఇండియా ఆపరేషన్ సింధూర్ ఆపడానికి కారణం నేనని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధము సుమారుగా 4 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. మొన్న ఒక 2 నెలల కిందట కూడా జెలెన్స్కీని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో వాడిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఉక్రెయిన్లో ఉన్న భూభాగం మాకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ మీద పెట్టుకుంటాం, మాకు ఇవ్వండి, మాకు ఎంట్రీ ఇవ్వండి అని అడగడం. ఆయన ఏమన్నాడు, ముందు మాకు భద్రత కల్పించండి, మాకు రష్యా దాడులు చేస్తున్నాడు, మాకేమైనా భద్రత కల్పిస్తారంటేనే మేము మీకు మా భూభాగంలో పెట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఇస్తామని అంటే సీరియస్ అయిపోయాడంట. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, మీరు చెప్తున్నా ఏంటి అంటే ఇప్పుడు చూసారా బాస్ దగ్గరికి వెళ్ళి సార్ లీవ్ కావాలంటే అని మొన్న చెప్పిన పని ఏమైంది అని చెప్పి రివర్స్ గేర్ వేస్తారు, ఒకటి అడిగితే ఒకటి చెప్తా ఉంటాడు. సో అలాగే వీడు కూడా సార్ మాకు ఇప్పటికే రష్యా అటాక్స్ వల్ల అతలాకుతలం అయిపోయింది, దేశం నష్టపోయింది పూర్తిగా, చాలామంది పొట్ట చేత పట్టుకుని వలస వెళ్ళిపోయారు, మా పరిస్థితి ఏంటి, ఈయన కూడా బంకర్లో దాక్కుంటున్నాడు జెలెన్స్కీ కూడా అనే ఉద్దేశంలో అడిగితే సరే వాళ్ళు ఏదో యాక్సెప్ట్ చేశారు. ఆ ఎలక్ట్రానిక్ పరిశ్రమ అంటే మెల్లగా అందులోకి ఎంటర్ అయ్యి తద్వారా ఎప్పుడైనా రష్యాకి అటాక్ చేయాల్సి వస్తే అక్కడి నుంచి చేయొచ్చు అనేది అమెరికా కుటిల బుద్ధి. సో వీడు అలా బయటికి రావడమే రష్యాకి అందుకే ఇష్టం లేదు. వీడు బలహీనుడు, వీడు వేస్ట్ ఫెల్లో, వీడు చిన్న దేశం అయిపోయిన తర్వాత ఎవడో ఒకటి అటాక్ చేసి ఆడి మీదకి వచ్చి ఆడి ద్వారా మా దాంట్లోకి వస్తాడు అనే వీడు వద్దు అని చెప్పిన రష్యా వాడు వినలేదు ఉక్రెయిన్. ఇప్పుడు ఎవరు పోయింది, వాడు బాగానే ఉన్నాడు, సామాన్య ప్రజలు పౌరులు సైనికులు పోయారు, వీడికేం పోయింది, వీడు బంకర్లో ఉంటాడు, ఇంకెక్కడో ఉంటాడు. సో అట్లాగా ఈ జెలెన్స్కీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం ఉక్రెయిన్ అతలాకుతలం అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా ఒక 570 డ్రోన్లతో రష్యా అటాక్ చేసిందని చెప్పి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కూడా అనౌన్స్ చేశాడు. అది కూడా ఎలాగా, అమెరికాని రెచ్చగొట్టేలాగా. మీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏదైతే ఉందో దాని మీద కూడా అటాక్ చేయబోయింది రష్యా. మరి మీ పరిశ్రమ కూడా పోతున్నాయి, మీ పౌరులు కూడా అందులో ఉన్నారు, పోతారు, మాకు భద్రత కల్పిస్తేనే మరి మీ పరిశ్రమలు కాపాడుకున్నట్టు అవుతారు అన్నట్టుగా ఉక్రెయిన్ వాడు ఇలాగ రాజకీయం ఆడుతున్నాడు. బట్ రష్యా దానికి ససేమిరా అంటుంది. అంటే ఈ మొత్తం వ్యవహారము రష్యా ఇలా ఉండడం వల్ల ఈయన ఏదైతే శాంతి చర్చలు శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తున్నాడో
అవన్నీ బెడిసి కొట్టినట్టే, విఫలమైనట్టే. ఓకే. మరోవైపు మన దేశంలో కూడా వ్యవసాయం చేయడానికి మిల్క్ ప్రొడక్ట్స్ మీద బిజినెస్ చేయడానికి మేము ఇండియాలోకి ఎంటర్ అవుతాం, పెర్మిషన్ ఇవ్వండి అడుగుతున్నాడు. మోదీ గారు ససేమిరా కాదన్నాడు. ససేమిరా కాదన్నాడు కాబట్టి అదొక కడుపు మంటతో మళ్ళీ సుంకాలు 30%, 50% పెంచుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. దీనివల్ల ఎక్కువగా మనకు నష్టం కలిగించేది ఫ్యాబ్రిక్ కోటిన్, ఈ రంగురాళ్ళు డైమండ్స్ సంబంధించిన బిజినెస్ ఏదైతుందో అది కొద్దిగా కుంటుపడుతుంది తప్ప మిగతా ఏ రంగాల్లో కూడా అంతగా ఇబ్బంది కలగదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. బట్ చూద్దాం, ఇండియా కూడా అభివృద్ధి చెందుతున్న దేశం. జీడిపిలో 4 నుంచి 2కి ఎగబాకడానికి వస్తుంది. ఫస్ట్ ప్లేస్ లో అమెరికా ఉంది, రెండో ప్లేస్ లో చైనా ఉంది, థర్డ్ జర్మనీ ఉంది, ఫోర్త్ మనది. మన తర్వాత ఇంకా కెనడా ఏవో ఉన్నాయి, ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్, యూకే కూడా 6th ప్లేస్లోనే 7th ప్లేస్లోనే ఉంది. ఎంత ప్రపంచ దేశాలన్నీ దాన్ని ఎంత లాక్కొని పీక్కొని తిన్నారు బ్రిటిష్ వాళ్ళు. లాభం ఏంటి? నెంబర్ 1 కంట్రీ అవలేకపోయింది ఈ రోజు కూడా. సో అట్లా ఎవడెవడైతే ఎగసెగసి పడతాడో ఆఖరికి వాడు కుడితిలో పడాల్సిందే. సో ఈ అమెరికా వాడు కూడా ఆధిపత్యం కోసమే ఇక్కడికి వెళ్ళి నానా రకాలు చేసి ఎవడైతే బాగుపడతాడో వాడిని చూడలేక వాడి వెనక నుంచి పుల్లపెట్టి వాడికి ముట్టి కింద మంట పెట్టి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు అమెరికా వాడు. సో కాబట్టి ఇక్కడ రష్యా దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అని అంటే రిక్వెస్ట్ మోడ్లో మాట్లాడుకోవాలి తప్ప నీకు సుంకాలు పిలుస్తాను, ఒప్పుకోకపోతే నీ మీద అటాక్ చేస్తానంటే రష్యా వాడు అసలు పట్టించుకోడు, ఎవరిని లెక్కే చేయడు అసలు. సో అందుకు వీడు ఆటలు సాగట్లేదు. ఇదైతే శాంతి బహుమతి కోసం అన్ని దేశాలకు వెళ్ళి కలిసి నా కోసం సపోర్ట్ చేయండి, నాకు శాంతి బహుమతి వచ్చేలాగా మీరు సిఫారసు చేయండి అని అడుగుతుంటే అవన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి. సో ఇప్పుడు మీరు మోదీ గారు హ్యాపీ ఏదైతే అన్నారో, మోదీ గారు కూడా డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అదే చెప్పాడు. మేము మా పాడి పంటలు అంటే వ్యవసాయం, అగ్రికల్చరు, అలాగే మిల్క్ ప్రొడక్ట్ ఏదైతే ఉన్నాయో పాడి పంటలు, అదే పశువులు గేదెలకు సంబంధించిన మిల్క్ ప్రొడక్ట్స్ ఇవి, వాటికి సంబంధించి అమెరికాని ఇందులో ఎంటర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. కొన్ని దిగుమతులకు వాటికి కూడా మోదీ ససేమిరా అంటున్నాడు. మరోవైపు మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నాము కడుపు మంట ఒకటి, ఆ ఆయిల్ వేవ్ కొనుక్కున్నాము, యుద్ధ విమానాలు కూడా రష్యా నుంచి కొనుక్కున్నాం, మా నుంచి కొనుక్కుంటారా మాకు కొంచెం బిజినెస్ వస్తుంది, దానివల్ల మా నష్టాలు అప్పులు కూడా కొంత తీరుతాయని అమెరికా వాడు తాపత్రయం. మన మీద సుంకాలు పెంచడానికి కూడా కారణం అదే. ఆ రూపంలో వచ్చిన డబ్బుల్ని వాడు అప్పు రూపంలో కొంతైనా తీర్చుకుంటాడని. ప్రపంచంలో చాలా అప్పున్న దేశాల్లో అమెరికా కూడా ఉంది, కాకపోతే ఎవరు తెలియదు. అమెరికా అభివృద్ధి చెందిన దేశం, అమెరికాకి అంటే సూపర్ అబ్బా, డెవలప్డ్ కంట్రీ అబ్బా, ఎక్కువ ల్యాండ్ అంటే రిసోర్సెస్ ఎక్కువ, మ్యాన్ పవర్తో అదే పాపులేషన్ తక్కువ, వాళ్ళు సూపర్గా ఉంటుంది అనుకుంటారు. కానీ అక్కడ భద్రత కూడా చాలా తక్కువే, ప్రతి ఒక్కరు గన్ కల్చర్ ఎక్కువ. సో మొత్తం మీద ఇవన్నీ తిరుగుతున్నాడు కానీ ట్రంప్కి ఆ శాంతి బహుమతి కలలాగే మిగిలిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది సరే, అయితే ఇప్పుడు ట్రంప్కి నోబెల్ బహుమతి వచ్చిందంటారా? ఎప్పటికైనా కష్టం అంటారా? మెయిన్ దేశాలని సపోర్ట్ చేయాలి. మెయిన్ దేశాలంటే ఇప్పుడు రష్యా కానీ, ఇండియా కానీ, చైనా వాడు అసలు ఒప్పుకోడు. వాడు ముందే కయ్యాన్ని కాలు దూగుతాడు అమెరికాతోని. ఇట్లాంటి పెద్ద దేశాలు, శాశ్వత సభ్యత దేశాలన్నీ కూడా ఒప్పుకుంటే, వాళ్ళు నోబెల్ బహుమతులు ఎంక్వైరీ కరెక్ట్గా చేస్తే అప్పుడు రావచ్చేమో. వీడు ఏదో రికమెండ్ చేద్దామని ప్రపోజల్లో ఉన్నాడు, బట్ అది అయ్యే పని కాదని అనిపిస్తుంది. ఇప్పుడు అప్పుడే ఏం ప్లస్ ఉందని చెప్పు ట్రంప్కి ఇవ్వాలి చెప్పండి. ఆడొచ్చి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఏదో పెట్టి వెళ్ళాడు, ఇప్పుడు కూడా పెద్ద ఇష్యూ చేస్తున్నాడు, అందరికీ సుంకాలు పెంచి అది పెంచి. ఇంకెట్లా శాంతి బహుమతి వస్తుంది అడిగి? ఎక్కడ యుద్ధం ఆగిందా? రష్యా యుద్ధం 4 ఏళ్ళకు నడుస్తూనే ఉంది, ఎక్కడ ఆగింది? సరే మన ఆపరేషన్ సింధూర్ ఆపేమో అని అంటే మళ్ళీ వెనక నుంచి ఏవో గోతులు తవ్వుతూనే ఉన్నారు ఈ పాకిస్తాన్. ఇంకేం చేయాలి చెప్పండి? కాబట్టి అట్లా అది శాంతి బహుమతి వచ్చేది చాలా తక్కువ అని నాకు అవకాశాలు తక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ.